హైదరాబాద్ పాత బస్తీ పురాణాపూల్ కి చెందిన 52 ఏళ్ల పురోహితుడిని సైబర్ నేరస్తులు మోసం చేశారు. పూజ పేరుతో 6 లక్షలు కాజేశారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, పూజారిని సైబర్ నేరస్తులు మోసం చేసిన ఘటనకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? పురాణాపూర్కు చెందినటువంటి 52 ఏళ్ల పురోహితుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. మొత్తం అంటే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఒక మిలిటరీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా అతనికి ఈ నెల 23వ తేదీన అతనికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో మా కర్నల్ ఆరోగ్యం సరిగా లేదని 11 ఇందుకోసం ప్రత్యేకంగా పూజ చేయాలని పూజారి తోటి చెప్పడం జరిగింది. 11 రోజుల పూజ కోసం మొత్తం 21 మంది పురోహితులు తమకు అవసరం ఉంటుందని చెప్పేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా మిలిటరీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నగా ఆగంతకులు సైబర్ నేరగాళ్లు అతనికి ఫోన్ చేశారు. అయితే ఇందుకోసం అడ్వాన్స్ కింద మేము 3 లక్షలు మొదటగా పంపిస్తామని సైబర్ నేరగాళ్లు పురోహితుడు చెప్పగా తాను సరే అని చెప్పారు. తన ఖాతా వివరాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మొదటగా 10 రూపాయలు పంపించి అకౌంట్ కన్ఫర్మేషన్ కోసం అని చెప్పగానే దీని మీద ఇది నా అకౌంట్ అని 10 రూపాయలని రిసీవ్ చేసుకున్నానని పురోహితుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత ఈ క్రెడిట్ ప్రాసెస్ అంతా మేము వీడియో కాల్ చేసి మీకు అసిస్ట్ చేస్తామని చెప్పేసి అతనికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. వీడియో కాల్ చేసి మిగతా డబ్బు కూడా పంపిస్తానని చెప్పేసి క్రెడిట్ కార్డు వివరాలు తీసుకున్నారు. తర్వాత డెబిట్ కార్డు వివరాలు తీసుకున్నారు. వాటి పిన్ నెంబర్లు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇతనికి సికింద్రాబాద్ ఆర్మీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పడంతో దీని మీద నమ్మకంతో అతను ఉన్నటువంటి వ్యక్తిగత వివరాలన్నింటినీ కూడా ఆయన చెప్పడంతో విడతల వారీగా క్రెడిట్ కార్డు అండ్ డెబిట్ కార్డు లో ఉన్నటువంటి మొత్తం 5.99 లక్షల రూపాయలను విడతల వారీగా ట్రాన్సాక్షన్లు అన్ని అవడంతో ఒకసారిగా ఆయన ఆందోళనకు గురయ్యారు. వెంటనే 1930కి ఫోన్ చేసి కంప్లైంట్ ని రిజిస్టర్ చేశారు. తదనంతరం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దీని మీద విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు ఆల్రెడీ ప్రారంభించారు. 1930 ఫోన్ చేసిన వెంటనే ఆల్రెడీ ఇప్పుడు వరకు కొంత డబ్బులు ఇందులో హోల్డ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు పోలీసులు మాత్రం ఒకటే హెచ్చరిక చేస్తారు, ఎవరికి కూడా గుర్తు తెలియని వ్యక్తికి ఏటీఎం పిన్లు కానీ ఓటీపీలు కానీ ఇతర క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ చెప్పొద్దని చెప్తున్నారు. ఎవరైనా ఆర్మీ డిపార్ట్మెంట్ నుంచి ఆర్మీ నుంచి కానీ ఇతర డిఫెన్స్ కి సంబంధించినటువంటి వారి నుంచి ఫోన్ చేస్తే వాళ్ళకి ముందుగా కన్ఫర్మ్ చేసుకోవడం, తర్వాత వీడియో కాల్స్ చేస్తే వాటికి రెస్పాండ్ అవ్వద్దని హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కేసు ఉదాహరణ చెప్తున్నారు. ముందుగా వాళ్ళు రూపాయి నుంచి 10 రూపాయల వరకు ట్రాన్స్ఫర్ చేసి నమ్మకం కలిగిస్తారని, తర్వాత ఉన్న డబ్బు అంతా ఖాళీ చేస్తారని సైబర్ క్రైమ్ పోలీసు చేస్తున్నారు. ఒకవేళ ఇటువంటి సైబర్ నేరాలకు గురైతే 1930 ఫోన్ చేయడం, లేదా స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి విజిట్ చేయడం, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో రిపోర్ట్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తుంది. ధన్యవాదాలు నాగార్జున.